హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ కిరణ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాం. అండ్ ఇవాళ నేను నా డెలివరీ ఎక్స్పీరియన్స్, నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇవన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ నాకైతే అసలు నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలియలేదన్నమాట. ఎలా అంటే నాకు ఇల్నెస్ కానీ లైక్ కళ్ళు తిరగడం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇలా ఏం లేవు. సో నేను అంటే ఫస్ట్ అపోహలో ఉన్నాను. నేను ప్రెగ్నెంట్ అంటే ఫస్ట్ కళ్ళు తిరుగుతాయి, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉంటేనే ప్రెగ్నెంట్, అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అనే అపోహలో ఉన్నాను. బట్ లేదు, నాకైతే ఆ సిమ్టమ్స్ అస్సలు ఏవీ లేవు ఫస్ట్లో. సో నాకు ఫిబ్రవరి 6th ఫస్ట్ తెలుసుకున్నాను అనమాట. నేను కన్ఫర్మ్ అయింది ఐ వాజ్ ప్రెగ్నెంట్ అని. ఇంకా అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాం, చెకప్స్ అయిపోయినాయి. సో బేబీ హార్ట్ బీట్ కానీ అంతా బాగుంది అన్నారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే అంత అసలు ప్రాబ్లం లేదు. సెకండ్ ట్రైమిస్టర్ కూడా మ్యాక్సిమం అసలు ఏం ప్రాబ్లం లేదు. బేబీ గ్రోత్ కానీ హార్ట్ బీట్ కానీ అంతా బాగుంది. అండ్ ఫ్యూ స్కాన్స్ రాశారు. ఆ స్కాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి బేబీ గ్రోత్ అని చెప్పారు. బట్ లాస్ట్ ట్రైమిస్టర్లోనే నాకు పెద్ద ప్రాబ్లం అనమాట. ఇంకా డెలివరీకి ఇంకా ఎగ్జాక్ట్గా 10 to 20 days ఉంది డెలివరీకి అన్నప్పుడు వివిన్ ఏమైందంటే పేగు వేసుకున్నాడు మెడలో. సో అందువల్ల వివిన్కి బ్రీతింగ్ అందడం కానీ హార్ట్ బీట్ కానీ కొంచెం తగ్గుతున్నట్లు అనిపించింది అనమాట మాకు స్కాన్ రిపోర్ట్స్లో. సో అందువల్ల నాకైతే ఇంజెక్షన్ సజెస్ట్ చేశారు, 2 injections. ఇవాళ ఏ టైంకి అయితే ఆ ఇంజెక్షన్ వేయించుకున్నానో ద నెక్స్ట్ డే సేమ్ అదే టైంకి ఆ ఇంజెక్షన్ వేయించుకోవాలి. సో ఆ 2 injections అయితే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఈడిటీ అయితే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అయితే అక్టోబర్ 6th ఇచ్చారు. ఇదంతా నాకు జరిగింది సెప్టెంబర్ 15 to 20 మధ్యలో అనమాట. ఈ ఇంజెక్షన్ ప్రాసెస్ ఇదంతా అయింది. సో మేమేమనుకున్నామంటే సరే ఇంకా ఉంది కదా టైము, ఒక 10 days అన్నా మ్యాక్సిమం టైం ఉంటుందిలే అని అనుకున్నాము. అసలు అనుకోవడం ఎందుకు అంటే నాకు ఫాల్స్ పెయిన్ కానీ అంటే పెయిన్స్ అస్సలు రాలేదు. కొంతమందికి ఫాల్స్ పెయిన్స్, ట్రూ పెయిన్స్ ఇలా ఉంటాయంట కదా, నాకైతే అసలు ఏ పెయిన్స్ రాలేదు. సో అందువల్ల మేము ఇంకో 10 days అన్న టైం ఉంటుందిలే అని ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. బట్ ఏమైంది అంటే నాకు ఇవాళ ఇంజెక్షన్ వేయించుకొని వచ్చాను కదా, 2 days ఇంజెక్షన్స్ యూజ్ చేశాను. ద సెకండ్ డే ఇంజెక్షన్ వేయించుకొని వచ్చిన ఈవినింగ్ అంటే నైట్ నుండి స్టమక్ పెయిన్ వస్తుందన్నమాట. స్టమక్ పెయిన్ అంటే క్రాంప్స్ లాగా, లైక్ పట్టుకోవడం, ఒక 5 minutes పట్టుకున్నట్టు ఒక 1 minute వదిలేసినట్టు అట్లా స్టమక్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. నేనేమనుకున్నానంటే మా హస్బెండ్ ఏం చేశారంటే ఆ ముందే కొంచెం గోబీ మంచూరియా తెచ్చారనమాట ఈవినింగ్ టైంలో. సో నేను అది తిన్నాను, అది కొంచెం స్పైసీగా ఉంది. నాకు ఈ గోబీ మంచూరియా తినడం వల్లే నాకు కడుపులో నొప్పి వస్తుంది, నాకు ఈ కారంకి స్పైసీనెస్కి కడుపులో మంట వస్తుందని చెప్పి నేను మా హస్బెండ్ని తిడుతున్నాను అనమాట. ఈ టైంలో ఎందుకు తెచ్చావు, నేను తినేస్తాను కదా, కానీ చూడు ఇది తినడం వల్ల నాకు స్పైసీనెస్కి కడుపులో మంట వస్తుంది అని అక్కడికి బటర్ మిల్క్ తాగాను, కోకోనట్ వాటర్ తాగాను, అన్నీ తాగాను, కంట్రోల్ అవ్వడం లేదు. నాకేమో ఫుల్ స్టమక్ పెయిన్ అనమాట. పట్టుకుంటుంది వదులుతుంది. నాకేం అర్థం కాలేదు అసలు అవి ట్రూ పెయిన్సా లేదా అసలు పెయిన్సా కాదా అనేది నాకు అర్థం కాలేదు. సో నేనైతే నాకు ఒక డాక్టర్ కొంచెం ఫ్రెండ్లీగా తెలుసు అనమాట. సో ఆ మేడంకి మెసేజ్ చేశాను, మ్యామ్ ఇలా ఉంది నా సిచ్యువేషన్ అని. సో మార్నింగ్ వరకు చూడు, ఉమ్మ నీరు ఏం లీక్ అవ్వకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు, రేపు మార్నింగ్ చెకప్కి వచ్చేసి నేను టెస్ట్ చేస్తాను అన్నారు మ్యామ్ అయితే. సో ఇంకా నైట్ ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాము ఈ క్రాంప్స్ నుండి అని నేను అనుకున్నాను. బట్ ఇంకా నైట్ బాగా హాట్ వాటర్తో బాత్ చేసి పడుకుందాము అన్నప్పుడు నాకు లైట్ బ్లీడింగ్ అయిందనమాట. సో అది చెప్పాను మేడంకి, బ్లీడింగ్ అయింది మేడం అంటే ఉమ్మ నీరు ఏం లీక్ అవ్వడం లేదు కదా, సో ప్రాబ్లం ఏమి ఉండదులే అన్నారు. సో నేను ఇంకా సర్లే ఇప్పుడే కాదేమోలే డెలివరీ అని అనుకున్నాను. ఎందుకంటే మా రిలేటివ్స్ అందరూ కూడా అవి ఫాల్స్ పెయిన్స్లే, ఇంకా ట్రూ పెయిన్స్ కాదు అని అన్నారు. సో ఇంకా ఈ నైట్ అంతా వస్తూనే ఉన్నాయి, నైట్ అంతా అసలు నిద్రపోలేదు, కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. బట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి ఇంకా నా వల్ల అస్సలు అనమాట పెయిన్స్ భరించలేకపోతున్నాను. అంటే అసలు అది పెయినో కాదో కూడా నాకు తెలీదు, క్రాంప్స్ అని మాత్రం అర్థమైంది.
సో అది కూడా భరించలేకపోతున్నాను, ఇంకా భరించలేకపోతున్నాను, నా వల్ల అవ్వడం లేదు అని చెప్పేసిన తర్వాత డాక్టర్కి మెసేజ్ చేశాను, మేడంకి మెసేజ్ చేసిన తర్వాత మేడం అన్నారు, చూడు ఉమ్మ నీరేం లీక్ అవ్వడం లేదు కదా, లేదా నువ్వు భరించలేకపోతే చెకప్కి వచ్చేసి నేను టెస్ట్ చేస్తాను అన్నారు. సో ఇంకా నా వల్ల అవ్వట్లేదు మేడం, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి నేనైతే చెకప్కి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు 6 ఆ టైం అప్పుడు వెళ్ళామన్నమాట, ఎర్లీ మార్నింగ్ సెప్టెంబర్ 20. ఇంకా వెళ్ళగానే మ్యామ్ వాళ్ళు హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేసి డెలివరీ అయిపోతావమ్మా, అడ్మిట్ అయిపో అని చెప్పారు. సో డెలివరీ అడ్మిట్ అయిపోయాను. నాకైతే అసలు అవి పెయిన్సో కాదో కూడా తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి నాకేం అర్థం కాలేదు. సో ఇంకా అలా అడ్మిట్ అయిపోయాము. అడ్మిట్ అయిపోయిన ఒక 1 అవర్కి వివిన్ పుట్టేశాడనమాట. చాలా ఈజీగా అయిపోయింది నా డెలివరీ. నేను అందరూ చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ పెయిన్స్ వస్తాయి, భరించలేము, అది ఇది అని. సో నేను అలానే అనుకొని కొంచెం భయపడ్డాను డెలివరీ అంటే. బట్ ప్రిపేర్డ్గా లేను నేను, అందుకని ఎక్కువ భయపడ్డాను అనమాట. అసలు నా డెలివరీ అవుతుంది అని అనుకోలేదు, టైం ఉంటుంది అనుకున్నాను. అందువల్ల ఇంకొంచెం ఎక్కువ భయపడ్డాను వెంటనే డెలివరీ అనగానే. సో కానీ నాకు బై గాడ్స్ గ్రేస్ అదంతా ఏం లేదు, చాలా ఈజీగా అయిపోయింది డెలివరీ. అంటే పెయిన్స్ వచ్చినాయి కానీ లైట్గా, మరీ అంత భరించలేనంత పెయిన్స్ అయితే ఏం రాలేదు, ఈజీగా అయిపోయింది. అండ్ ఈవెన్ వివిన్ కూడా 1 or 2 పుషెస్కే అంత కాంప్లికేషన్ లేకుండా ఈజీగా బయటికి వచ్చేసాడు. పేగు మెడలో వేసుకున్నా కూడా నార్మల్ డెలివరీనే అయింది చాలా ఈజీగా. సో అన్నీ బాగున్నాయి, కానీ వివిన్ బర్త్ వెయిట్ ఒక్కటి కొంచెం తక్కువ, 2.3 kgs ఉన్నాడు వివిన్ బర్త్ వెయిట్. అదొక్కటి తప్ప నా డెలివరీ మొత్తంలో అస్సలు ఏ ప్రాబ్లము లేదు, అంత ఈజీగా అయిపోయింది, అంత నార్మల్గా చాలా క్లీన్ అండ్ క్లియర్గా అయిపోయింది అనమాట నా డెలివరీ. సో ఇంకా అది నా డెలివరీ ఎక్స్పీరియన్స్. నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో కూడా నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్, టేక్ కేర్.